ఎప్పుడు లేని ఈరోజు కొత్తగా మీ అన్నయ్య కష్టపడి పని చేస్తున్నాడే. చూస్తుంటే ఈరోజు తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకుపోయేలాగున్నాము. చాలే బా, ఎప్పుడు మా అన్నయ్య మీద పడి ఏడుస్తుంటావు. బావా మా చెల్లి గురించి నీ ఫీలింగ్ ఏంది బావా? మీ చెల్లి గురించి నా ఫీలింగ్ బామర్ది, మీ చెల్లి నా ఇంటి మహాలక్ష్మి బామర్ది. ఇంకా చెప్పాలంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి కూడా బామర్ది. ఎన్నెన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనో నాకు ఇంత మంచి పెళ్ళాం దొరికింది బామర్ది. నువ్వు మరీ నన్ను ఎక్కువ పొగిడేస్తున్నావు బావా. ఉండు, ఇప్పుడే నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా. నువ్వు మాత్రం చచ్చినా పెళ్లి చేసుకోకు బామర్దే. ఎందుకు బావా? పెళ్ళయ్యాక అమ్మాయిలు కాస్త రాక్షసులు అవుతారు బామర్దే. బావా అవును బామర్ది, పెళ్ళాయక అమ్మాయిలు అవునంటే కాదంటారు, కాదంటే అవునంటారు, ఇదంటే అదంటారు, అదంటే ఇదంటారు. ఒక్కొక్కసారి వేగలేక విడాకులు ఇచ్చేయాలనిపిస్తుంది బామర్ది. అందులో మీ చెల్లి ఉందే, పెద్ద బ్రహ్మరాక్షసి. బావా ఇదంతా విన్నా కూడా పెళ్లి చేసుకున్నావో చచ్చిపోతావు బామర్ది, కుక్క సావే. మా చెల్లికి విడాకులు ఇస్తే మా అమ్మ నాన్న నేను ఊరుకోం బావా. ఏం బిక్కుంటారా బామర్ది? మీది ఒక కొండముచ్చు ఫ్యామిలీ. మీ అమ్మ ఒక కొండముచ్చు, మీ నాయన ఒక కొండముచ్చు, మీ చెల్లి ఉందే అదొక పెద్ద కొండముచ్చు. ఆ కొండముచ్చు నెగలేక ఈ కొండముచ్చులు నాకు తగలగట్టారు. బావా మా చెల్లి వింటే వింటే బొక్కలే ఏమవుతుంది? నిజంగానే వింటుంది బావా. రే బామర్దే, నువ్వు ఇట్లా నన్ను ఇరికిస్తే పోతావురా రే బామర్దే. నీకు నాతో ప్రాబ్లం ఉంటే నా గురించి మాత్రమే మాట్లాడు బావా. మా అమ్మ మా నాన్న గురించి ఎందుకు మాట్లాడుతున్నావు బావా? ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ లో ప్రాబ్లం ఉంటే ఎవరిని తిడతాము? కంపెనీనే కదా తిడతాము.